పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో లైబ్రరీ నూతన భవనానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ శంకుస్థాపన చేశారు. అయితే విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. మీలాగా కావాలి, ఒక కలెక్టర్, ఒక ఎమ్మెల్యే ఇట్లా కావాలని మా పేరెంట్స్ కోరిక. మా పేరెంట్స్ కి డబ్బులు లేకనే కదా గౌట్ కాలేజ్ లో చదివిస్తున్నారు. మేము కూడా మంచి స్థాయిలో ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళని కూడా మేము మంచి స్థాయిలో ఉంచుతామని అనుకుంటున్నాం. కానీ ఎందుకు మీరు ఇట్లా మా మీద ఎంత చేస్తున్నారు? మీకు చేతులైతే దండం పెడుతున్నారు సార్. ఇక్కడికైతే ఎవరు వస్తున్నారో మినిస్టర్ గారు వాళ్ళందరికీ దండం పెడుతున్నారు. మా కాలేజ్ మాకు కావాలి. మీరు గ్రంథాలయం ఇక్కడ ఫుల్ స్థలం ఉంది, ఎక్కడైనా నిర్మించుకోండి, మేము దాన్ని ఆపట్లేదు. అది అందరికి ఉపయోగపడుతుంది, మాకు కూడా ఉపయోగపడుతుంది అని అంటున్నాం. కానీ మా కాలేజ్ ఇప్పుడు చాలా మంది కాలేజ్ లేకనే ప్రైవేట్ కాలేజ్ లో చదువుతున్నారు. గవర్నమెంట్ కాలేజ్ కి రావడానికి ఒప్పుకుంటలేదు. అడ్మిషన్స్ అయిన వాళ్ళు కూడా వేరే కాలేజ్కి వెళ్తున్నారు. ఎందుకంటే కాలేజ్ మంచిగా ఇక్కడ ఫెసిలిటీస్ బాగా లేవు, బాయ్స్ క్యాంపస్ ఇక్కడ ఉంది, వాష్రూమ్స్ సరిగ్గా లేవు, లైబ్రరీ సరిగ్గా లేదని అందరు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి రావాలి? మాకు మేము చదువుకోవద్దా? మేము కూడా ఆడపిల్లలమే కదా, మీ కూడా పిల్లలు.